న్యూస్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. వరంగల్ నుంచి భూపాలపల్లి కేంద్రంగా ఈ జిల్లా ఏర్పాటవుతుంది. దీన్ని స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు. భూపాలపల్లి కేంద్రంగా ఏర్పడ్డ జయశంకర్ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు 20 మండలాలు ఉన్నాయి. భూపాలపల్లి రెవెన్యూ డివిజన్లో భూపాలపల్లి, ఘన్పూర్, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, మలర్, కాటారం, మహదేవ్పూర్, మహాముత్తారం మండలాలున్నాయి. ములుగు రెవెన్యూ డివిజన్లో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాలున్నాయి. వికారాబాద్ జిల్లాను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రి ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. వికారాబాద్, తాండూర్ రెవెన్యూ డివిజన్లుగా అయ్యాయి. మొత్తం 18 మండలాలతో జిల్లా ఏర్పడింది. మర్పల్లి, మోమిన్పేట, వికారాబాద్, ధరూర్, బంట్వారం, కోటపల్లి, నవాబ్పేట, దోమ, పుల్కచెర్ల, పరిగి, పొద్దూరు మండలాలు వికారాబాద్ డివిజన్లో ఉంటాయి. ఇక తాండూర్ రెవెన్యూ డివిజన్లో పెద్దెముల్, తాండూర్, బషీరాబాద్, ఎలాల్, కొడంగల్, ముమరాజ్పేట్, దౌలతాబాద్ మండలాలు ఉంటాయి. తెలంగాణ జిల్లాల ఆవిర్భావం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాను ప్రారంభించారు. గుమ్మడికాయ పగలగొట్టి రిబ్బన్ కట్ చేసి కలెక్టరేట్లోకి ప్రవేశించారు కేసీఆర్. అంతకంటే ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, కలెక్టర్ వెంకటరామిరెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనుకున్న సమయానికే ప్రారంభోత్సవం చేసిన కేసీఆర్కు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కరీంనగర్ జిల్లా 4 జిల్లాలుగా విడిపోయింది. విభజన తర్వాత కరీంనగర్ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. కరీంనగర్ డివిజన్లో కరీంనగర్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూరు, తిమ్మాపూర్, గన్నేరువరం, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమావిడి మండలాలు ఉన్నాయి. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లో హుజూరాబాద్, వీణవంక, వి సైదాపూర్, శంకరపట్నం, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలు ఉన్నాయి. రాజన్న జిల్లాలో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్, ఈ డివిజన్లో 13 మండలాలున్నాయి. సిరిసిల్ల, తంగళ్లపల్లి, గంభీర్రావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, బోయిన్పల్లి, ఇల్లంతకుంట మండలాలు రాజన్న జిల్లాలో ఉన్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి. జగిత్యాల డివిజన్లో జగిత్యాల రూరల్, రాయ్కల్, సారంగపూర్, బీర్పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిత్యాల, జగిత్యాల రూరల్ ఈ విధమైనటువంటి మండలాలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక మెట్పల్లి రెవెన్యూ డివిజన్లో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్ మండలాలు ఉన్నాయి.
ఇక పెద్దపల్లి జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, 14 మండలాలు ఉన్నాయి. పెద్దపల్లి డివిజన్లో పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, శ్రీరాంపూర్ మండలాలు ఉన్నాయి. ఇక మంథని రెవెన్యూ డివిజన్లో కమాన్పూర్, రామగిరి, మంథని, ముత్తారం మండలాలు ఉన్నాయి.